మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సభ్యుల మధ్య గొడవలు గడిచిన కొన్ని నెలలుగా బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రీ మధ్య వాగ్వాదం తీవ్రంగా మారింది. ఇటీవల కాలంలో బూతులతో కూడిన పదాలు సామాజిక మాధ్యమాల్లో గట్టిగా వినిపించడంతో పార్టీ పరువు ప్రశ్నార్థకమైంది. ఈ వ్యాఖ్యలు పార్టీలో ఉన్న సంఘటనలకు కాకుండా పార్టీ పరిపాలన సామర్థ్యం పైన ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నాయి. పార్టీలో నైతిక విలువల్ని కాపాడాల్సిన ఎంపీలు బహిరంగంగా వ్యక్తిగత విమర్శలకు దిగడం ద్వారా రాజకీయ సంస్కృతిపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ పరువుని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం తగదని, ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ఆమె ఖండించారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ పాటించడం రాజకీయ నాయకుల ప్రాథమిక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఈ వివాదాల వల్ల పార్టీ పట్ల ప్రజల్లో మారే అభిప్రాయాన్ని చక్కదిద్దేందుకు నాయకుల మధ్య తగిన మార్గదర్శకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మమతా బెనర్జీ పార్టీ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించడం విశేషం. మమతా వ్యాఖ్యల అనంతరం లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ విప్గా ఉన్న కళ్యాణ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. ఎంపీల మధ్య సమన్వయం లోపించిందనే ఆరోపణలపై బాధ్యత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా పేర్కొనబడుతున్నా ఇది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. తాను పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని బెనర్జీ వివరించారు. అయితే ఈ రాజీనామా ద్వారా పార్టీలో అంతర్గత సమతుల్యత సాధించగలమా అన్నది ఇంకా ప్రశ్నార్థకరంగా ఉంది. వివాదానికి మూలంగా ఉన్న మాటల యుద్ధం ఒక మీడియా పాడ్కాస్ట్లో మహువా మొయిత్రీ చేసిన వ్యాఖ్యలతో తిరుగులేని మలుపు తిరిగింది. ఆమె కళ్యాణ్ బెనర్జీని పిగ్గుతో పోల్చినట్లు వ్యాఖ్యానించడంతో రాజకీయ సమరభూమిలో వ్యక్తిగత విమర్శలకు అంతులేదు అన్న భావన ఏర్పడింది. గతంలో బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మహిళా వ్యతిరేకి, కొంపలు కూల్చే మహిళ అనే పదాలు తనను తీవ్రంగా గాయపరిచాయని, దానికి ప్రతిగా తానే స్పందించాల్సి వచ్చిందని మహువా వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఒకరినొకరు నిందించుకునే స్థాయిని దాటి పార్టీ విలువల మీదకే మోకాలేదనే పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కళ్యాణ్ బెనర్జీ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఈ వివాదంలో లింగపరమైన అసమానతల్ని ఎత్తిచూపారు. ఒక పురుషుడిపై ఇలాంటి పదాలు వాడితే ఎవరూ పట్టించుకోరు, కానీ ఒక మహిళపై అయితే దేశం గగ్గోలు పెడుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. లింగ సమానత్వం, రాజకీయ విమర్శల గమనంలో మితిమీరిన వ్యక్తీకరణలకు చోటుండకూడదని కొందరంటే, వ్యక్తిగత విమర్శలు ఎంత తీవ్రమైన వాటిని న్యాయంగా సమర్థించలేదమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది రాజకీయాల్లో లింగ సమానత్వం ఎలా కనిపించాలో అన్న దానిపై బహుముఖ చర్చలకు దారితీసింది. ఈ మొత్తం వ్యవహారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి చొచ్చుకొచ్చిన అంతర్గత విభేదాల సంకేతంగా మారింది. ప్రస్తుతం పార్టీపై ఉన్న ప్రజాభారోత్సవం, మమతా బెనర్జీ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని ఈ తరహా సంఘటనలు ప్రభావితం చేయవచ్చు. పార్టీ నాయకత్వం దీనిని నియంత్రించి అంతర్గత శాంతిని పునరుద్ధరించగలిగితే తప్ప రాజకీయంగా దీర్ఘకాల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా స్థిరపడాలని తహతహలాడుతున్న టీఎంసీకి ఈ వివాదం చెడుముద్ర వేయకముందే సమస్యను పరిష్కరించడం కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. సార్, ఏదైతే తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీ నాయకత్వం అనేది ఎంత పటిష్టంగా ఉంటుంది, ఆమె ఎంత సమర్థవంతంగా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఆ పార్టీని అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు జరిగిన వివాదం పార్టీలో క్రమశిక్షణ సడలింది అనుకోవచ్చా? ఆ పార్టీలోని ఎంపీలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు వెళ్ళడము ఎలా చూడాలి సార్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీద? బెంగాల్లో రాజకీయ వస్తుందా? వినబడుతుంది, చెప్పండి.
బెంగాల్ రాజకీయాలపైనే కాదు, దేశ రాజకీయాలపైన కూడా తృణమూల్ కాంగ్రెస్ దాని అధినేత దీదీ మమతా బెనర్జీ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేశారని చెప్పాలి. గత 3 పర్యాయాలుగా బెంగాల్లో గెలుస్తూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఒకనాడు కమ్యూనిస్టులతో పోరాడింది, తరువాత కాంగ్రెస్ తో పోరాడింది, తరువాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పోరాడి బెంగాల్లో ఒక బలమైనటువంటి పార్టీగా తృణమూల్ని తీర్చిదిద్దటమే కాదు, ఇవాళ లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా నిలబెట్టింది. భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉంటే, 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంటే, 3వ స్థానంలో సమాజ్వాదీ పార్టీ 29 లోక్సభ స్థానాలను గెలిచి మొత్తం లోక్సభలోనే 4వ అతిపెద్ద పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ ని నిలబెట్టింది మమతా బెనర్జీ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే గత లోక్సభ ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాలే గెలిచారు. కానీ ఇప్పుడు ఇంకొక 7 స్థానాలు అదనంగా గెలిచి తన బలం ఏంటో బెంగాల్లో నిరూపించుకుంది. భారతీయ జనతా పార్టీని దేశంలో అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్న నాయకులలో స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్లు ముందు వరుసలో ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజార్టీని లోక్సభలో సాధించలేక 240 సీట్లకే పరిమితం అయిపోయింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఈ పార్లమెంటరీ పార్టీలో సమన్వయం లేకపోవటం వల్ల ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ లో సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడైనటువంటి సుదీప్ బందోపాధ్యాయ అనారోగ్య కారణాలతో ఉండటం వల్ల అక్కడ పార్లమెంటరీ పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకునేటటువంటి వ్యక్తి లేకుండా పోవటం గత లోక్సభ సమావేశాలను ఈ లోక్సభ సమావేశాల్లో కూడా కొట్టొచ్చినట్టు మనకు కనపడుతుంది. అయితే పార్లమెంటరీ పార్టీలో కీలకంగా చీఫ్ విప్ హోదాలో కళ్యాణ్ బెనర్జీ ఉన్నారు. కళ్యాణ్ బెనర్జీ ఏంటి అని అంటే ఎవరు పార్లమెంట్ లో ఏ అంశం పైన మాట్లాడాలి అనేటటువంటి నిర్ణయించేటటువంటి స్థానంలో చీఫ్ విప్ పదవిలో ఉన్నారనేటటువంటి విషయాన్ని గమనించాలా. కానీ గత లోక్సభ ఎన్నికల్లో మహువా మైత్రా లాంటి ఒక డైనమిక్, మీరు చూడండి, మహువా మైత్రా చాలా డైనమిక్ పర్సనాలిటీ, లోక్సభలో అనర్గళంగా మాట్లాడగలుగుతారు, ప్రత్యర్థులను వివిధ అంశాలపైన చీల్చి చెండాడేటటువంటి స్వభావం ఉంది. కళ్యాణ్ బెనర్జీ కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు, ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ఇరుకున పెట్టినటువంటి వ్యక్తే. అయితే గత లోక్సభ సమావేశాల్లో మహువా మైత్రాకి కావలసినటువంటి అవకాశం ఇవ్వలేదనేటటువంటి ఒక అసంతృప్తి ఆమె బహిరంగంగానే వ్యక్తం చేసింది. అయితే కళ్యాణ్ బెనర్జీకి మహువా మైత్రాకి ఎక్కడో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉండటం అది పార్టీ పైన పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. గత లోక్సభ 17వ లోక్సభలోనైతే మహువా మైత్రా యొక్క మెంబర్షిప్ ని డిస్క్వాలిఫై చేశారు, లోక్సభ సభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఒక విధమైనటువంటి ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి ఒక లోక్సభ సభ్యురాలు మహువా మైత్రా. అంటే బహుశా కళ్యాణ్ బెనర్జీ మహువా మైత్రాకి మధ్యన ఒక ఆధిపత్య పోరాటం లోక్సభలో జరుగుతున్నట్లుగా మనం భావించాలి. ఎందుకంటే ఇద్దరు కూడా బలమైనటువంటి నాయకులే, ఇద్దరు కూడా ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి వాగ్దాటి కలిగినటువంటి వాళ్లే. కాబట్టి ఒక గుర్తింపు సమస్య ఇద్దరి మధ్య మొదలైనట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు బలంగా మాట్లాడేటటువంటి వాళ్ళ మధ్య ఈ రకమైనటువంటి ఈగో క్లాషెస్ వస్తాయి. బట్ అది పార్టీ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి దాఖలాలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు లోక్సభ సమావేశాల్లో చాలా కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పైన, మరొక వైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ బలంగా పోరాడకపోతే అది ఖచ్చితంగా ఆ పార్టీ పైన ప్రభావం పడుతుంది, ప్రతిపక్షం పైన ప్రభావం పడుతుంది, అధికార పక్షానికి కొంత వెసులుబాటు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించినటువంటి మమతా బెనర్జీ లోక్సభ సభ్యులందరితోటి వర్చువల్ సమావేశం పెట్టారు. ఆ వర్చువల్ సమావేశంలోనే ఈ సమన్వయం లేమి అనేటటువంటి విషయం చర్చకు వచ్చింది. మమతా బెనర్జీ కొంత కోపం చేయటం వల్ల నొచ్చుకున్నటువంటి కళ్యాణ్ బెనర్జీ తన చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. గతంలో కూడా అటు కళ్యాణ్ బెనర్జీకి ఇటు మహువా మైత్రాకి మధ్య అనేక సందర్భాలలో పబ్లిక్ గానే వాగ్వాదాలు జరిగినట్టుగా, లేకపోతే ఒకళ్ళపైన ఒకళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా మాట్లాడుకున్నట్టుగా, మరీ ముఖ్యంగా కళ్యాణ్ బెనర్జీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేశారనేటటువంటి విషయం. తర్వాత మహువా మైత్రా కూడా ఒక క్రాసింగ్ లిమిట్స్ దాటి
కళ్యాణ్ బెనర్జీ పైన విమర్శలు చేశారనేటటువంటి ఒక అభిప్రాయం అయితే కలిగింది. అది పార్టీ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఎందుకనంటే ఒక ఇద్దరు ఎంపీలు మధ్య సమన్వయం లేకపోవటం, వ్యక్తిగత విమర్శలకు దిగటం, అది పార్టీ పైన సమన్వయం లేమి ఒకటి కనపడుతుంది, క్రమశిక్షణ రాహిత్యం కనపడుతుంది, పార్టీ పైన ప్రతికూల ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక విధంగా బెంగాల్లో మమతా బెనర్జీ ఒంటరిగా ఏటికి ఎదురీదుతుందని చెప్పాలి. ఏ చిన్న అవకాశం దొరికినా భారతీయ జనతా పార్టీ ఆ అవకాశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని తృణమూల్ కాంగ్రెస్ ని, మమతా బెనర్జీని రాజకీయంగా దెబ్బకొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆ పార్టీ కీలకమైనటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకత్వం గనక బలంగా లేకపోతే, సమన్వయంతో లేకపోతే, అది మమతా బెనర్జీ పైన, తృణమూల్ కాంగ్రెస్ పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక అంది వచ్చిన అవకాశంగా మారుతుంది. మీరు బెంగాల్లో చూడండి, ఆర్జికార్ హాస్పిటల్ సంఘటన జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో అక్కడ రాజకీయంగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేసిందో మనం చూసాం. ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, మమతా బెనర్జీ ఒకవైపు, మిగతా వాళ్ళందరూ ఒకవైపు అన్నట్టు అక్కడ రాజకీయాలు మారిపోయినాయి. 2026లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. శాసనసభ ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ క్రమంలోనే అత్యంత కీలకమైనటువంటి పార్లమెంటరీ పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోతే అది రాజకీయంగా మమతా బెనర్జీ పార్టీ పైన, మమతా బెనర్జీ పైన, తృణమూల్ కాంగ్రెస్ పైన ప్రతికూల ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది కదా. బట్ ఇక్కడ చాలా ప్రధానమైన కీలకమైనటువంటి ఒక అంశం బయటకు వస్తుంది ఏంటంటే, ఒక మహిళని లింగ అసమానత్వంతో కళ్యాణ్ బెనర్జీ దూషించారు, విమర్శించారు అనేటటువంటి ఒక అంశం తీసుకొని వస్తే అది ఒక రాజకీయంగా వాడుకునేటటువంటి ఒక అంశం అవుతుంది కదా. అది ఒక పెద్ద మహిళా లోకం యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశంగా తెరపైకి వస్తుంది కదా. రాజకీయాల్లో చిన్న అంశాలు కూడా భూతద్దంలో పెట్టి చూస్తాం కాబట్టి పెద్ద అంశాలుగా కనపడతాయి. కాబట్టి రాజకీయాలలో ఒక పార్టీ ఏ చిన్న తప్పు చేసినా అది ఆ పార్టీ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. మరి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అయితే ఇట్లాంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే వాళ్ళని అధికారంలోకి దూరంగా నెట్టివేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బట్ ఇప్పుడు వచ్చినటువంటి కళ్యాణ్ బెనర్జీ 2024లో ఆమెపై చేసిన వ్యాఖ్యలకి అప్పట్లోనే మమతా బెనర్జీ సీరియస్గా ఇలాంటి డిస్కషన్ పెట్టుకొని పార్టీలో అప్పుడే స్టార్ట్ అయిన విభేదాలని పరిష్కరించుకొని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదుండేమో. ఇప్పుడు పార్టీ నాయకురాలు ఇట్లాంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని కఠినంగా అణిచివేసి ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అనేటటువంటి అభిప్రాయాలు మనకు ఉంటుంది. అయితే ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి నాయకులు కదా. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో ఒకవైపు మహువా మొయిత్రా, ఇటు ఒక పక్క కళ్యాణ్ బెనర్జీ చాలా కీలకమైనటువంటి నాయకులు. పార్లమెంట్ లో ఇది రెండోసారి గెలిచినటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళు బలమైనటువంటి నాయకులు కాబట్టి కొంత చూసి చూడనట్టు పెద్ద నాయకుల విషయంలో పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ దాన్ని వాళ్ళు పార్టీ అసమర్థతగాను లేకపోతే పార్టీ చేతగానితనంగాను చూడటం అంటే అది పార్టీ క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి బట్ చర్యలు తీసుకునేటటువంటి క్రమంలో కూడా కొంత ఆచితూసి లేకపోతే ఆలోచించి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ సమన్వయం లేమి స్పష్టంగా కనపడుతుంది. ఈ వ్యక్తిగత విమర్శలు అనేది కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. కొంత కళ్యాణ్ బెనర్జీ దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగానే మనం చూడాలి. ఒక మహువా మైత్ర విషయంలోనే కాదు, మరొక వైపు కీర్తి ఆజాద్ పట్ల కూడా గతంలో ఇట్లానే ప్రవర్తించినట్టుగా, తర్వాత మీకు వక్ఫ్ బోర్డు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినప్పుడు దాంట్లో కూడా కళ్యాణ్ బెనర్జీ ఒక సభ్యుడిగా ఉంటే వక్ఫ్ బోర్డు జేపీసీ చైర్మన్ అయినటువంటి జగదాంబికా పాల్ పైన గ్లాస్ విసిరేటటువంటి సందర్భంలో తనకి చేయి కట్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కొంత కళ్యాణ్ బెనర్జీ పార్టీలో దుందుడుకుగా వ్యవహరిస్తున్నాడు, సమన్వయం చేసుకోలేకపోతున్నాడు అనేటటువంటి అభిప్రాయం మమతా బెనర్జీకి వచ్చింది. కాబట్టి మమతా బెనర్జీ కొంత కళ్యాణ్ బెనర్జీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భంలోనే కళ్యాణ్ బెనర్జీ కూడా వెంటనే రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇది పార్లమెంట్ లో ఉన్నటువంటి చీఫ్ విప్ పదవికి రాజీనామా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ సమన్వయం లేమి మమతా బెనర్జీ సీరియస్ గా తీసుకుంటున్నటువంటి క్రమంలో ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలు చూసేటటువంటి బాధ్యతను తన మేనల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీకి అప్పచెప్పారు. సుదీప్ బందోపాధ్యాయ ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ వచ్చే వరకు కూడా పార్లమెంటరీ పార్టీ నాయకత్వపు బాధ్యతలను అభిషేక్ బెనర్జీకి అప్పచెప్పారు. అభిషేక్ బెనర్జీ కూడా పార్లమెంట్ లో తృణమూల్ కాంగ్రెస్ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ కాబట్టి ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకత్వపు బాధ్యతలను అభిషేక్ బెనర్జీకి అప్పగించినట్లుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు కొంత ఈ నియామకం ఆ పార్టీలో ఉన్నటువంటి సమన్వయ లేమిని కొంతమేరకు సద్దుమడిగించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా, బట్ ఇక్కడ ప్రధానంగా మహువా మైత్రి
కళ్యాణ్ బెనర్జీ మధ్య ఉన్నటువంటి దాన్ని మనం వ్యక్తిగత వైరంగా చూడాలి. తర్వాత తమని తాము పార్లమెంట్ లో లోక్సభలో ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి క్రమంలో ఒక ఆధిపత్య పోరాటంగానే మనం చూడాల్సినటువంటిది. బట్ ఇద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి వైరం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య ప్రభావము అది అధికార పక్షం పైన చూపిస్తేనో బాగుంటుంది కానీ బట్ సొంత పక్షం పైన స్వపక్షం పైనే ఆ విధమైనటువంటి ప్రభావం చూపించడం భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత గొడవలు కానీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ అది పార్టీకి రాజకీయంగా నష్టం చేసుకునేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోతున్నటువంటి 2026లో రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీకి చాలా బలమైనటువంటి పోటీ ఎదురవుతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి సువేందు అధికారి నుంచి చాలా బలమైనటువంటి పోటీ ఎదురవుతుంది. గత ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ 3 శాసనసభ స్థానాల నుంచి 77 శాసనసభ స్థానాలకి బెంగాల్లో ఎదిగింది. ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ ఆది నాయకత్వం కూడా బెంగాల్ని చేజెక్కించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తుంది. నాటు బ్రిటిష్ పాలనా కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితే సిరాజ్ ఉద్దౌలాని ఓడించి బెంగాల్ని ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి భారతదేశం పోయిందో అట్లా ఇవాళ బెంగాల్ని చేజెక్కించుకునేటటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీ ఏ చిన్న తప్పు చేసినా, మమతా బెనర్జీ పార్టీలో ఇలాంటి సంఘటనలు జరిగితే అది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశంగానే మనం బెంగాల్లో చూడాలి. కానీ ఒక విధంగా ఇప్పటికీ కూడా బెంగాల్లో బలమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దటంలో దీదీ మమతా బెనర్జీ విజయం సాధించారు. బలంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటున్నటువంటి నాయకురాల్లో తను ఒకటి ఉన్నారు. కానీ ఇట్లా పార్టీలో ముఖ్యంగా పార్లమెంటరీ పార్టీలో ఈ విధమైనటువంటి సంఘటనలు ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మహువా మొయిత్రా, కళ్యాణ్ బెనర్జీ లాంటి వాళ్ళు ఒక బలమైనటువంటి వాయిస్, ఒక ప్రజల పక్షాన బలంగా మాట్లాడతారండి. ఒక ఇష్యూస్ పైన లోక్సభలో వీళ్ళు మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు గమనించారో లేదో, లాస్ట్ లోక్సభ సమావేశాల్లో మహువా మొయిత్రా మాట్లాడటానికి లేచినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి లోక్సభ నుంచి వెళ్లిపోయేటటువంటి క్రమంలో ప్రధానమంత్రి గారు మీరు కూర్చొని వినాలి నేను చెప్పేటటువంటి మాటలని ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక మహిళా ఎంపీ, చాలా బలమైనటువంటి వాయిస్ కలిగినటువంటి మహువా మొయిత్రా లాంటి వాళ్ళు ప్రజల పక్షాన బలంగా పోరాడాల్సినటువంటి వాళ్ళు కళ్యాణ్ బెనర్జీ కానీ మహువా మొయిత్రా కానీ. బట్ ఈ చిన్న చిన్న తగాదాలతోటి వాళ్ళ ప్రతిష్టను, పార్టీ ప్రతిష్టను దిగజార్చుకోకుండా బలంగా ప్రభుత్వం చేసేటటువంటి తప్పులపైన, ప్రభుత్వ విధానాలపైన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన నిలదీసేటటువంటి చేస్తే వాళ్ళ ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది. మహువా మొయిత్రాని గత లోక్సభ ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేసిన బెంగాల్ ప్రజలు మళ్ళీ ఆమెను గెలిపించారు అని అంటే ఆమె ఫ్లోర్ సాక్షిగా లోక్సభలో వివిధ అంశాలపైన పోరాడినటువంటి పోరాటాలే, తను మాట్లాడినటువంటి మాటలే, తన వాగ్దాటే తన్ని మళ్ళా ఎంపీగా గెలిపించింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రాలు తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన లేకపోతే వివిధ అంశాలపైన ప్రభుత్వాన్ని లోక్సభలో నిలదీసేటటువంటి బాధ్యత తీసుకుంటే అది పార్టీకి, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిది. అదేవిధంగా మమతా బెనర్జీ యొక్క పార్టీని, మమతా బెనర్జీని కూడా బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి బట్ ఈ సంఘటన ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ కి తన ప్రతిష్ట దెబ్బతీసినట్టుగానే మనం భావించాలి. రాజకీయంగా ఇదే విధమైనటువంటి ఒరవడి కనుక కొనసాగితే, ఇదే విధమైనటువంటి వైషమ్యాలు ఇద్దరు ఎంపీల మధ్య లేకపోతే సమన్వయం లేకుండా లోక్సభలో ఆ పార్టీ ఉంటే ఒక 4వ బలమైనటువంటి పార్టీ ఒక బలహీనమైనటువంటి పార్టీగా మిగిలిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి బట్ పార్టీలో ఇప్పటికైనా జరుగుతున్నటువంటి ఈ తప్పులను, ఈ క్రమశిక్షణ రాహిత్యాన్ని మమతా బెనర్జీ సరిదిద్దకపోతే అది పార్టీకి భవిష్యత్తులో ప్రతికూలంగా, ప్రతిబంధకంగా మారేటటువంటి అవకాశం కూడా ఉంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఇది సందర్భం, లోక్సభలో బలంగా పోరాడాల్సినటువంటి సందర్భం, లోక్సభలో అత్యంత కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరుగుతుంది. అది ఒక పక్క ఆపరేషన్ సింధూర్, మరొక పక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇవాళ బీహార్ తోటే కాదు, తర్వాత ఇవాళ 6.5 లక్షల ఓట్లను తమిళనాడులో కూడా తొలగించారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. రేపు బెంగాల్ కూడా అది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బెంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన పార్లమెంట్ లో ప్రతిపక్షాలు బలంగా తమ గొంతును వినిపించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే, సందర్భంలోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ విధంగా క్రమశిక్షణ రాహిత్యానికి, వ్యక్తిగత ప్రతిష్టకు పాకులాడి పార్టీని దెబ్బతీయటం అనేది మంచిది కాదనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అయితే శేషు గారు, మీరు అన్నట్లు కళ్యాణ్ ఏదైతే ఆమె వర్చువల్ మీటింగ్ తర్వాత కళ్యాణ్ బెనర్జీ
ఆయన చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశాక మమతా బెనర్జీ దాన్ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా మహువా మీద ఎలాంటి పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించట్లేదు. అంటే మీరన్నట్లు ఆమె క్యాలిబరు, పార్లమెంట్లో ఆమె మాట్లాడే తీరు, వీటన్నిటి వల్ల ఆమె మీద మమతా బెనర్జీ సాఫ్ట్ కార్నర్గా ఉంది అని అనుకోవచ్చా? ఒకటి సాఫ్ట్ కార్నర్ ఒక మహిళ అయి ఉండటము, తర్వాత ఒక బలమైనటువంటి నాయకురాలు. ఒక విధమైనటువంటి అభిప్రాయం ఏముందంటే మహువా మొయిత్రా వాగ్దాటిని చూసి జలసీగా కళ్యాణ్ బెనర్జీ తనకి అవకాశాలు ఇవ్వటం లేదనే ఒక అభిప్రాయం అయితే పార్టీలో ఉంది, లోక్సభ ఎంపీలో కూడా ఉంది. లోక్సభ మొత్తం ఎంపీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ లోను, ఇండియా కూటమిలోనూ ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే కళ్యాణ్ బెనర్జీ కావాలనే మహువా మొయిత్రాకి సరైనటువంటి అవకాశాలు లోక్సభలో ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. కావాలని మహువా మొయిత్రాని తొక్కివేస్తున్నారనే ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో, బట్ ఈ అన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా కళ్యాణ్ బెనర్జీ మారినటువంటి నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి పొజిషన్స్ లో ఉన్నటువంటి కళ్యాణ్ బెనర్జీ ఈ విధంగా వ్యవహారం చేయడం వల్ల అది పార్టీకి నష్టం చేస్తుంది. కాబట్టి మమతా బెనర్జీ ఈ చర్య చేపట్టినట్టుగా, ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. బట్ మహువా మొయిత్రా కూడా ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతున్న అది సందర్భాలను మనం చూస్తున్నాం. సరే, వ్యక్తిగత అంశాలను మనం మాట్లాడలేం, రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడలేం, కానీ మహువా మొయిత్రా కూడా గతంలో తన ఎంత ఎఫెక్టివ్ గా లోక్సభలో మాట్లాడారు, తర్వాత లోక్సభకు అటెండ్ అయ్యేటటువంటి విషయంలో కూడా ఎంత సిన్సియర్ గా అటెండ్ అయ్యేవారు. బట్ ఆ కమిట్మెంట్ ఇప్పుడు లోపించిందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలనే తను మళ్ళీ రెండో వివాహం చేసుకోవటం, బీజేడీకి సంబంధించినటువంటి, ఒరిస్సాకు సంబంధించినటువంటి మాజీ ఎంపీని పెళ్లి చేసుకోవటం తోటి మ్యారేజ్ చేసుకున్నటువంటి సందర్భాల్లో బహుశా గతంలో ఉన్నటువంటి కమిట్మెంట్ మహువా మొయిత్రాలో కూడా ఈ టర్మ్ లో కనపడట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఒక మహిళ కాబట్టి తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అవసరాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, వాటిని కూడా మనం హానర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి. బట్ మహువా మొయిత్రా లాంటి వాళ్ళు పార్లమెంట్ లో మరింత బలంగా ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పక్క లాంగ్వేజ్ లో కానీ, ఒక పక్క సబ్జెక్ట్ లో కానీ, ఇంకొక పక్క అంశాలపైన తనకున్నటువంటి అవగాహన కానీ అది దేశ ప్రజలకు ఉపయోగపడుతుంది, తృణమూల్ కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది. తర్వాత లోక్సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేటటువంటి క్రమంలో తను మాట్లాడేటటువంటి అనర్గళమైనటువంటి సంభాషణ కూడా అనేక మంది పార్లమెంటు, లోక్సభ సభ్యులకు ఇన్స్పిరేషన్ గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న అంశాలకు కాకుండా మరింత ప్రజల పక్షాన తన పార్లమెంటరీ, లోక్సభ బాధ్యతలు నిర్వహిస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. అయితే సార్ శేషు గారు, కళ్యాణ్ బెనర్జీ ఆ తర్వాత కూడా ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఆమె మహిళ కాబట్టి ఆమె నన్ను పంది అన్నా ఏమి అన్నా కూడా అందరూ సమర్థిస్తున్నారు, కానీ పార్టీలో కానీ బయట ఎక్కడ ఆమె మీద వ్యతిరేకత రావట్లేదు. అదే నేను అనుంటే ఈ పార్టీకి మహిళా సంఘాల నుంచి పార్టీలో కూడా గగ్గోలు పెట్టేవాళ్ళు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఏదైతే ఆమె మహిళ అనే విషయం తీసుకొచ్చి మళ్ళీ వ్యాఖ్యానించడం జరిగింది. ఎలా చూడాలి సార్? అంటే ఆ మహిళ కాబట్టి ఆమెకు సపోర్ట్ వెళ్తుంది అనుకోవచ్చా? అదే, కళ్యాణ్ బెనర్జీ లోక్సభలో దుందుడుకుగా వ్యవహరించేటటువంటి వ్యక్తే, కానీ మహిళల పట్ల మాట్లాడేటప్పుడు అదే దుందుడుకుతనం పనికిరాదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ భారతదేశం లాంటి దేశాల్లో మహిళ ఎట్ లాస్ట్ హానరబుల్ కదా. మహిళని ఏ పక్షంలో ఉన్న మహిళని, ఏ సందర్భంలో ఉన్న మహిళని అత్యంత గౌరవనీయమైనటువంటి స్థానంలో చూడాల్సినటువంటి బాధ్యత, మరి ముఖ్యంగా అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ సంస్థ అయినటువంటి లోక్సభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తులకు కూడా ఈ అంశం తెలియకపోతే ఎట్లా? ఒక కొంపలు ముంచేటటువంటి మహిళ అని మాట్లాడటంలో ఉన్నటువంటి అర్థమేంటో కళ్యాణ్ బెనర్జీకే తెలవాల. బట్ మహిళ మాట్లాడింది అని అంటే మహిళ ఏ సందర్భంలో మాట్లాడింది అనేటటువంటి అంశాలు పరిగణలోకి వస్తాయి. కానీ బట్ ఒక పురుషుడు, మరి ముఖ్యంగా ఒక లోక్సభ బాధ్యతాయుతమైనటువంటి లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి కళ్యాణ్ బెనర్జీ లాంటి వాళ్ళు ఒక మహిళ పట్ల తన కో పార్ట్నర్, తన లోక్సభ, తనతో పాటు ఒకే పార్టీ నుంచి గెలిచినటువంటి లోక్సభ సభ్యురాల పట్ల అమర్యాదగా మాట్లాడేటప్పుడు చాలా సంయమనంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. బట్ ఆ బాధ్యత కళ్యాణ్ బెనర్జీ వైపే ఉంటుంది కదా. ఒక మహిళ పట్ల మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి, బేరుజు వేసుకొని మాట్లాడాలి, సమతూకంతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. బట్ మరి ముఖ్యంగా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సామాన్య కార్యకర్త లెక్క మాట్లాడితే ఎట్లా? కాబట్టి గతంలో కళ్యాణ్ బెనర్జీ మాట్లాడినటువంటి మాటలు, మహిళల పట్ల మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యంగా మహువా మొయిత్రా పట్ల మాట్లాడినటువంటి మాటలు ఆక్షేపణీయంగానే ఉన్నాయి. బట్ అవేమీ ఆహ్వానించేటటువంటి పరిణామంగా లేవు. బట్ దానికి రియాక్షన్ గా మహువా మొయిత్రా కూడా
గట్టిగానే స్పందించినటువంటి సందర్భం ఉంది. బట్ తన ఆవేదన ఏంటంటే ఎవరు స్పందించట్లేదు కాబట్టి. పురుషుడుగా నేను పురుషుడు కాదు అక్కడ, బట్ ఒక మహిళ పట్ల ఒక మహిళ ఎడల నువ్వు మాట్లాడేటటువంటి భాష గాని, అర్థం స్ఫురించేటటువంటి మాటలు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కదా. బట్ ఆ లైన్ దాటి కళ్యాణ్ బెనర్జీ మాట్లాడినటువంటి సందర్భంలో తనకేం ప్రివిలేజెస్ ఉంటాయి? ఒక మహిళా ఎంపీ, ఒక మహిళ తనకు ఉండేటటువంటి ప్రివిలేజెస్ ఒక పురుష ఎంపీకి ఉండాలని ఆశించటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? కాబట్టి బట్ కళ్యాణ్ బెనర్జీ లిమిట్స్ దాటి వెళ్లారు. కళ్యాణ్ బెనర్జీకి ఇచ్చినటువంటి పదవిని కళ్యాణ్ బెనర్జీ సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. కళ్యాణ్ బెనర్జీ ఉన్నటువంటి చీఫ్ విప్ పదవికి న్యాయం చేయలేకపోయారు. కళ్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను సమన్వయం చేసుకొని ప్రభుత్వం పైన లోక్సభలో పోరాటం చేయడంలో వైఫల్యం చెందారు కాబట్టి బట్ సహజమైనటువంటి పరిణామమే కళ్యాణ్ బెనర్జీ రాజీనామాకు దారితీసినటువంటి పరిస్థితులుగా చూడాలి. బట్ ఇక్కడ వాటన్నిటికంటే కూడా అత్యంత విలువైనటువంటి లేకపోతే అత్యంత అవసరమైనటువంటి అంశం ఏంటి అంటే అక్కడ బట్ ఇద్దరు ఒక బలమైనటువంటి లోక్సభ నాయకులు, లోక్సభ మెంబర్స్, ఒకే పార్టీ నుంచి గెలిచినటువంటి ఇద్దరు ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేటటువంటి కార్యక్రమాలు చేయటమే ఇక్కడ వింతైనటువంటి అంశంగా చూడాలి. బట్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాం అనేటటువంటి స్పృహ లేకుండా ఇద్దరు తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం పార్లమెంటుని పార్టీని అడ్డం పెట్టుకునేటటువంటి సందర్భము అది రాజకీయాలకు మంచిది కాదనేటటువంటి విషయాన్ని గమనించాలి. పార్టీ బలంగా ఉంటేనే కదా రేపు మళ్ళా వాళ్ళు లోక్సభలోకి అడుగు పెట్టి ప్రజల పక్షాన వాళ్ళ గొంతు వినిపించేది. పార్టీ మీ వల్ల వీక్ అయితే, పార్టీ మీ వల్ల బదనం అయితే, మీ క్రమశిక్షణ రాహిత్యం వల్ల పార్టీ రేపు పొద్దున ఓడిపోతే మళ్ళా మీరు లోక్సభలోకి అడుగు పెట్టలేరు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి బట్ పార్టీ ఇంట్రెస్ట్ తోటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ముడిపడి ఉంటాయి. వాళ్ళు చేసే పార్లమెంట్ లో వాళ్ళు చేసేటటువంటి పోరాటమే వాళ్ళని ఒక గొప్ప వ్యక్తులుగా నిలబెడుతుంది. బట్ ఇలా వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కోసం పాకులాడేటటువంటి వాళ్ళు చరిత్రలో మనం ఎలా కనుమరుగైపోయారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు కూడా గమనించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ శేషు గారు. కరెక్ట్ మీరు అన్నది. మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఏదైతే బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సొంత ఎంపీల మధ్య జరిగిన ఏదైతే ఘర్షణ ఉందో ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చే పరిస్థితి అయితే వస్తుంది. సో దీన్ని మమతా బెనర్జీ ఎలా హ్యాండిల్ చేస్తారు, పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.